కవిత ఏం మాట్లాడుతుంది, కవిత దీనికి ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్, ఒకసారి మనం ఫామ్ హౌస్ వెళ్దాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్, అక్కడ మా ప్రతినిధి శివతేజ ఉన్నారు లైవ్లో వివరాలు అందించడానికి. సో శివతేజ, సో లేఖ వచ్చింది, ఇంత చర్చ జరుగుతోంది, రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేతలందరూ, నిన్న నుంచి ఉన్న నేతలందరూ ఇంకా ఫామ్ హౌస్లోనే ఉన్నారా? బయటకు వచ్చి వారైనా మాట్లాడే అవకాశం ఉందా? సో ప్రస్తుతానికైతే కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్తో పాటు కొంతమంది కీలక నేతలు నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు. నిన్న దాదాపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలోనే కవిత ఇష్యూ బయటికి రావడంతో సో కేటీఆర్తో పాటు సీనియర్ నేతలంతా కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా కవిత వ్యవహార శైలి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కేవలం కేసీఆర్ కూతురన్న ఒక అంశంతోనే కొన్ని లైట్ తీసుకున్నారు. కానీ అది అంతకు మించి కంటిన్యూస్గా కామెంట్లు చేయడంతో తీవ్రస్థాయిలో పార్టీ అయితే వెయిట్ వేసిందనే చెప్పాలి. ముఖ్యంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు పైన ఆమె కామెంట్లు చేయడంతో నిన్న ఏదైతే ఆమె కామెంట్ చేసిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అటు హరీష్ రావు కావచ్చు, ఇటు సంతోష్ రావు కావచ్చు సపోర్ట్గానే వస్తూ ఉందని చెప్పాలి. ట్విట్టర్ హ్యాండిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కేటీఆర్కి సంబంధించి ట్వీట్లు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా నిన్న రాత్రి అంతా కూడా వీళ్ళంతా కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఎందుకంటే గతంలో లేఖ విషయంలో కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి పైన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇట్లాగే ఒకవేళ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళని మనం క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా మిస్ అవుతుంది అనే నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్టుగానైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో లోపల కేటీఆర్తో పాటు సీనియర్ నేతలంతా కూడా ఇంకా కేసీఆర్తోనే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, ఏదైతే సస్పెన్షన్ వేటు జరిగిన తర్వాత వివిధ పార్టీలు వివిధ రకాలుగా మాట్లాడుతుంటాయి. సో ఈ నేపథ్యంలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఒకవేళ వస్తే కేటీఆర్తో పాటు కొంతమంది సీనియర్ నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మీడియాను అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. సో కవిత ఎట్లాంటి చర్యలు, ఎట్లాంటి ముందుకు అడిగేయబోతుంది అన్న ఇట్లాంటి విషయాలపై కూడా కేసీఆర్తో చర్చలు జరుగుతున్నట్టుగానైతే ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. రైట్ శివతేజ, గాదిక కవితను సస్పెండ్ చేస్తూ లేఖ విడుదలైంది. అయితే దీని తర్వాత మరి మహిళా నేతలు మాట్లాడతారంటున్నారు. కారణాలు ఏమని వాళ్ళు మాట్లాడతారు? దీనిపై కేటీఆర్ మాట్లాడతారా, హరీష్ రావు మాట్లాడతారా, కేసీఆర్ కూడా మాట్లాడతారా? ఇటు కవిత దీనిపై ఏం స్పందిస్తారు, ఎలా ముందడుగు వేస్తారు, ఏం చేయబోతున్నారు?